హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహిమియా. వెల్కమ్ టు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మోటో H40 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లాంచ్ అయ్యి కూడా దాదాపు ఒక వారం అయితే అవుతుంది, కానీ లాంచ్ అయిన వెంటనే వీడియో చేయడానికి నాకైతే కుదరలేదు. సో అందుకనే కొద్దిగా లేట్గా అయినా కానీ మీలో ఎక్కువ మంది మోటో H40 గురించి నా ఒపీనియన్ చెప్పమంటున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ ఫోన్ మీకు 30,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వస్తుంది. ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది, 8GB + 256GB. ప్రైస్ వచ్చేసరికి 29,999 అయితే ఉంటుంది. ఆ ప్రైస్కి దీంట్లో మీకు అన్నీ బాగుంటాయి. అండ్ సెగ్మెంట్ ఫస్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కొన్ని కూడా ఉన్నాయి. ఓవరాల్గా 30,000 రూపీస్కి వీళ్ళు ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. బట్ కొన్ని చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ ఏరియాస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నా కానీ బాగుండు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా 30,000 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో కంప్లీట్గా చెక్ చేద్దాం ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎలా ఉంది అండ్ ఇంప్రూవ్ కావాల్సిన కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఏరియాస్ ఉన్నాయని చెప్పే కదా, అవేంటియో కూడా చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ గురించి. డిజైన్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగుంది. స్లిమ్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ జస్ట్ మీకు వెయిట్ వచ్చేసరికి 167 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ డిజైన్ కూడా మంచి ప్రీమియం డిజైన్ తోటి అయితే వస్తుంది. దీంట్లో మీకు 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ గ్రీన్. ఈ 2 కలర్స్ వచ్చేసరికి మీకు వేగన్ లెదర్ తోటి అయితే వస్తుంది. సో వెనకాల లెదర్ బ్యాక్ అనమాట. సో లెదర్ మీకు పట్టుకోగానే మంచి ప్రీమియం ఫీల్ ఉంటుంది అండ్ చూడడానికి కూడా మంచి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకో కలర్ బ్లూ కలర్ కూడా ఉంది. ఆ బ్లూ కలర్ వచ్చేసరికి మీకు వెనకాల గ్లాస్ బ్యాక్ తోటి అయితే వస్తుంది. అండ్ 3 ఫోన్స్లో కూడా సైడ్ ఉండే ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో మూడిట్లో కూడా మ్యాక్సిమం ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ, ఫ్లాగ్షిప్ ఫోన్ లాగే ఇవ్వడానికి అయితే వీళ్ళు ట్రై చేశారని చెప్పాలి. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.55 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. POLED ప్యానల్ ఇది, ఫుల్ HD+ డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు కర్వ్డ్ డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వైజ్ కూడా POLED ప్యానల్ కాబట్టి, అంటే OLED ప్యానల్ కాబట్టి క్వాలిటీ వైజ్ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ కర్వ్డ్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో చెక్ చేశారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 8020 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది మీకు కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్లో కంపేర్ చేయాలంటే 870 కంటే బెటర్గా ఉంటుంది. 888కి 870కి మధ్యలో ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 10 to 15% 870 కంటే బెటర్ అని చెప్పొచ్చు. ఒకటైతే చెప్తున్నా, ఈ ప్రాసెసర్ అయితే టూ మచ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. 8020 ప్రాసెసర్ అనేది మరీ తోపు లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అయితే ఏం కాదు. ఆ ప్రైస్లో మీకు ఇంకా గేమింగ్ వైజ్గా బెటర్ ప్రాసెస్ కావాలంటే Dimensity 8200 ప్రాసెసర్, Dimensity 8100 ప్రాసెసర్ ఇంకా దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. బట్ ఇది టూ మచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ కాకపోయినా కానీ ఆ ప్రైస్లో ఓకే, మీకు మంచిగానే టిక్ చేస్తుంది, గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం అంటే, ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తోటి వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. సో ఈ ఒక్క డిపార్ట్మెంట్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండు అనిపించింది. LPDDR4X ర్యామ్ కాకుండా మినిమం వీళ్ళు LPDDR5 అయినా ఇచ్చి ఉండాల్సింది. కనీసం LPDDR5X ఇవ్వకపోయినా కానీ LPDDR5 ఇచ్చినా కానీ చాలా బాగుండేది. అండ్ స్టోరేజ్ కూడా UFS 3.1 కాకుండా ఇంకా బెటర్ UFS 3.2 కానీ అట్లా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఈ ఒక్క ఏరియాలో మాత్రం ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మీకు మ్యాక్రో షాట్స్ తీయడానికి కూడా యూజ్ అవుతుంది. దీనిలో మీకు వేస్ట్ 2 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఏముండవు. వెనకాల ఉండేది 2 కెమెరాసే, కానీ 2 కూడా యూస్ఫుల్ కెమెరాస్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. 4400 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 68 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా దీనిలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. అండ్ సిమ్ కార్డ్స్ కూడా మీరు ఓన్లీ ఒక్క ఫిజికల్ సిమ్ కార్డ్ మాత్రమే మీరు వేసుకోగలరు. రెండో సిమ్ వాడాలంటే మీరు ఈ సిమ్ వాడాలన్నమాట, ఐఫోన్ టైప్ అనమాట. ఒక ఫిజికల్ సిమ్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. రెండో సిమ్ కార్డ్ వేసుకోవాలంటే ఈ సిమ్ వేసుకోవాలి, మీరు ఈ సిమ్ ద్వారా రిజిస్టర్ అవ్వాలి. అండ్ 5G ఫోన్ ఇది 14 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ IP68 రేటింగ్ తోటి అయితే వస్తుంది. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉండే IP68 రేటింగ్ అయితే దీనికైతే ఉంటుంది. చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా ఈ స్పెక్స్ అని కూడా ఒకసారి సమ్అప్ చేసి చూసామంటే, వీళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టిక్ చేయడానికి అయితే చాలా వరకు ప్రయత్నించారు. బడ్జెట్లో ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే చాలా వరకు ప్రయత్నించారని చెప్పాలి. డిజైన్ వైజ్ ఫ్లాగ్షిప్ లాగా వెళ్ళటానికి ట్రై చేశారు. డిస్ప్లే వైజ్ ఫ్లాగ్షిప్గా వెళ్ళటానికి ట్రై చేశారు. ప్రాసెసర్ వైజ్ అంటే ఇంకా ఆ బడ్జెట్లో మరీ మనం 8+ Gen వల్ల ఈ ఎక్స్పెక్ట్ చేయలేం. సో 30,000 రూపాయలకి ఈ మిగతా అవన్నీ ఇస్తున్నారు కాబట్టి Dimensity 80 ప్రాసెసర్ అనేది కూడా ఓకే ఆ ప్రైస్కి. అదే మరీ టూ మచ్ బ్యాడ్ ప్రాసెసర్ అయితే ఏం కాదు. కాకపోతే నార్మల్గా వేరే అదర్ ఫోన్స్లో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్లో వచ్చిన
మనకి ఇంకొక 3-4 వేల రూపాయలు తక్కువ ప్రైస్లో ఈ ప్రాసెసర్ అయితే మనకు కనపడుతుంది. కాకపోతే ఈ ఫోన్లో ప్రాసెసర్తో పాటుగా ఇంకా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు హైలైట్ అవ్వడానికి ట్రై చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. కాబట్టి ప్రాసెసర్ వైజ్గా కూడా 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో నేనేం కంప్లైంట్ చేయను. ఖచ్చితంగా ప్రాసెసర్ కూడా ఆ ప్రైస్కి అయితే మంచి ప్రాసెసర్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు ఫ్లాగ్షిప్ లాగా వెళ్ళటానికి ట్రై చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో చూసుకున్నా, వైర్లెస్ ఛార్జింగ్ విషయంలో చూసుకున్నా, ఐపీ రేటింగ్ విషయంలో చూసుకున్నా, ఎవ్రీ డిపార్ట్మెంట్ విషయంలో కూడా వీళ్ళు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. 30,000 రూపాయలు ది బెస్ట్గా నిలబడడానికి ట్రై చేశారు. అండ్ ఓవరాల్గా 30,000 రూపీస్కి మంచి ప్యాకేజ్ లాగే కనిపిస్తుంది. కాకపోతే నాకు డౌట్ఫుల్ ఏంటంటే కెమెరాస్ దాదాపు మోటో ఫోన్స్లో బాగానే ఉంటాయి. కాకపోతే రియల్ టైం కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందని చూసి మీరు ఈ ఫోన్ అయితే చెక్ చేసుకోండి. మోస్ట్లీ 90% కెమెరాస్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే బెస్ట్ కెమెరా ఫోన్ కాలేదని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ ప్రైస్లో ఇంకా బెస్ట్ కెమెరా ఫోన్స్ అంటే ఉన్నాయి. వివో V27 కానీ, నథింగ్ ఫోన్ 1 కానీ, పిక్సెల్ 6 కానీ, దాని కెమెరాస్ దీనికంటే కొద్దిగా బెటర్ ఉండొచ్చు. కాకపోతే దీనిలో కెమెరాస్ అయితే మరీ అంత వర్స్ట్గా అయితే ఉండవు. కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. ఓవరాల్గా 30,000 రూపీస్కి ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం ఓవరాల్గా ఒక రకంగా చెప్పాలంటే 30,000 రూపీస్లో మిగతా ఉన్న ఫోన్స్ అన్నిటితోటి కంపేర్ చేసుకుంటే, ఆల్రౌండర్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే, అన్ని ఆస్పెక్ట్స్ మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే 30,000 రూపీస్కి ఈ ఫోన్ చేసినంత వాల్యూ ఇంకా ఏ ఫోన్ కూడా చేయదు. ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి? లెదర్ బ్యాక్ ఉంది, మంచి AMOLED కర్వ్డ్ డిస్ప్లే ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది, కెమెరాస్ ఓకే బాగానే ఉంటాయి, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ తోటి వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్ కూడా మీకు టిక్ చేస్తుంది. ఒక్క ఆస్పెక్ట్ ఈ సిమ్ కాకుండా రెండోది కూడా ఫిజికల్ సిమ్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. చాలామంది వెనక్కి తగ్గడం కూడా ఆపేసేవాళ్ళు. ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం 29,999 ప్రైస్కి ఇది ప్రజెంట్ ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు అయ్యి క్లెయిమ్ చేసుకుంటే ఈ ఫోన్ మీకు 27,000 రూపాయలకి 28,000 రూపాయలకి వస్తుంది. సో అట్లా వచ్చిందంటే మాత్రం ఇది ఇంకా మీకు మోర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం 30,000 రూపీస్లో ఇనీషియల్గా ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. లేదు ఈ ఫోన్ కాదు ఇంకొక ఆల్టర్నేటివ్ ఫోన్ నాకు చెప్పనుకుంటే మాత్రం దీని తర్వాత సెకండ్ ర్యాంక్ మీరు వివో V27కి ఇవ్వచ్చు 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో. లేదు వివో V27 కూడా కాదనుకుంటే నథింగ్ ఫోన్ 1 అయినా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం ప్రజెంట్ 30,000 రూపీస్లో బెస్ట్ ఫోన్ అయితే మాత్రం మోటో H40 నేను ఖచ్చితంగా స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే, నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మోటో H40 మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని యూస్ చేసుకుంటేనే ట్రై చేయండి. దానివల్ల నాకు చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.